ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఈ ప్లేస్‌ని చూసి ఈ ప్రదేశం ఏంటో చెప్పగలరా? తమిళనాడులో ఉన్న అరుణాచలం అండి. ఎన్నో ఏళ్ల నుండి అక్కడికి వెళ్ళాలనే కోరిక ఈరోజు తీరిందండి. చాలామంది అంటూ ఉంటారు, మేము చాలా సార్లు అరుణాచలం వెళ్దామని అనుకున్నాము కానీ కుదరలేదు, వెళ్ళడం జరగలేదు అని అంటుంటారండి. కానీ దానికైతే శివుడి ఆజ్ఞ కావాల్సింది. నాకు అక్కడ టెంపుల్స్‌ని వీడియో తీయడం అయితే కుదరలేదు కానియండి, వీలైనంత వరకైతే నేను అక్కడి ప్రదేశాలను కొన్ని షూట్ చేశాను. ఇక్కడ షాపింగ్ చేయడానికైతే చాలానే ఉన్నాయండి. తర్వాత మధ్య మధ్యలో మనము 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడవులైతే చాలానే ఉన్నాయి. మాకు ఎన్నో జింకలు, ఇంకా అడవి కుక్కలు చాలా కనిపించాయి. అలా మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో కుంతీదేవి, దుర్వాస ముని గుడి కనిపించిందండి. అక్కడ ఇలా ప్రతి ఒక్కరూ ఒక రాయిపై ఇంకో రాయి ఇలా అంత్రాలు పేర్చుకుంటూ వెళ్తారండి. ఇలా పేర్చితే ఇల్లు లభిస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక్కడ కనిపించేవన్నీ మాలాగా వచ్చిన వాళ్ళందరూ పేర్చిన రాళ్ళే అండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నదండి. అక్కడ పశువులు, పక్షులైతే ఎంత స్వేచ్ఛగా ఉన్నాయంటే ఈ ప్లేస్ వాటికే సొంతం అన్న విధంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. వాటికి తగిన ఫుడ్, ఆహారం పదార్థాలు అన్నీ ఇచ్చారు. మామూలుగా మన దగ్గరలో చూసుకుంటే పశువులు ఇంత స్వేచ్ఛగా ఉండవండి. అంటే భయపడుతూ ఉంటాయి. వేరే వాళ్ళు మనుషులు ఎవరైనా రాళ్ళు విసిరేస్తారో, ఏదో ఆపద వస్తుందంటూ భయపడుతూ ఉంటాయి కానీ ఇక్కడైతే చాలా స్వేచ్ఛగా ఉన్నాయి. ఈ గుడి చుట్టూ అయితే చాలా బాగా అనిపించింది మాకు. నేచర్‌తో దగ్గర ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఈ గుడి లోపల అయితే కుంతీదేవి, ఇంకా దుర్వాస ముని వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో చాలానే పశువులు కనిపిస్తాయండి. అలా మనకి ఏదైతే ఎదురైతుందో వాటికి మన వీలైనంత ఆహారం కానీ ఏదైనా తినడానికి పెడితే మంచిదని భావిస్తారండి. ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం మాకు చాలానే కనిపించాయి. ఇంకొంచెం ముందుకెళ్తే అండి అక్కడ మన కోరికలు నెరవేర్చడానికి ఇలా దీపాలైతే ముట్టిస్తారండి.